హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు క్రిస్మస్ స్పెషల్ అలాగే న్యూ ఇయర్ కోసం హెల్తీగా మైదా కానీ షుగర్ కానీ లేకుండా గోధుమ పిండి బెల్లంతో ఎంచక్కా హెల్తీగా టేస్టీగా నట్స్ అన్నీ వేసుకొని ఒక కేక్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. సో ఇప్పుడు మనం కేక్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి. ఇది గడ్డలు కొంచెం ఎక్కువ ఉండేసరికి ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఇది హాఫ్ కప్పే. తర్వాత ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే బెల్లం కరిగిపోతుంది. సో ఈ లోపల మనము మీ దగ్గర ఏవైతే నట్స్ ఉన్నాయో అవి తీసుకోండి. అలాగే టూటీ ఫ్రూటీ ఇంకా ఖర్జూరం తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక బౌల్లో ఒక 1 స్పూన్ గోధుమ పిండి వేసుకొని మీరు తీసుకున్న నట్స్ టూటీ ఫ్రూటీ అలాగే ఖర్జూరం కూడా తీసుకొని గోధుమ పిండిలో మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఇలా చేసుకుని మనము కేక్ బ్యాటర్ చేసుకునేటప్పుడు అందులో వేసుకుంటే మనము ఈ నట్స్ వేసుకున్నవన్నీ కిందకి వెళ్ళిపోకుండా కేక్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. ఇది పక్కన పెట్టేసుకుందాము. సో 10 మినిట్స్ తర్వాత చక్కగా మనకి బెల్లం సిరప్ రెడీ అయిపోయింది, జాగరీ సిరప్. ఇప్పుడు దాన్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాము. స్వీట్స్తో మనం ఇలాగే చేసుకుంటాము, కేక్ కూడా ఇలాగే చేసుకుంటే ఏమైనా డర్ట్ ఉంటే పోతుంది. సో ఇలా స్ట్రైన్ చేసుకున్న ఈ బెల్లం పాకంలో ఇందులో మనం 1 బై 1 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులో ఒక పావు కప్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు ఫ్లేవర్ లేనిది. తర్వాత ఒక జల్లెడ తీసుకొని అందులో 1.5 కప్, ఈ కప్తో నేను అన్నీ వేసుకున్నాను కాబట్టి ఇదే కప్తో 1/4 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక పించ్ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా జల్లించుకోవాలి. సో ఇలా జల్లించుకున్న ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా విస్కర్తో మిక్స్ చేసుకోవాలి. విస్కర్ లేకపోతే స్పూన్తో అయినా కూడా చేసుకోవచ్చు. సేమ్ డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. అటు ఇటు తిప్పద్దు, దోశ పిండిలాగా. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. తర్వాత ఇందులో ముందుగానే మనం పిండిలో కలిపి పెట్టుకున్న నట్స్ అన్నీ వేసేసుకున్నాం. నేను ఎక్కడైతే జీడిపప్పు, బాదం పప్పు అలాగే టూటీ ఫ్రూటీ, ఖర్జూరం తీసుకున్నాను. మీరు కిస్మిస్ ఉంటే కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకని ఇక్కడ నేను ఒక 1/4 కప్ పాలు వేసుకున్నాను. ఇంకా కొంచెం ఇది గట్టిగానే అనిపిస్తుంది కాబట్టి ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ అన్ని పాలు వేసుకున్నాను. పాలు కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోండి. మనకి రిబ్బన్ లాగా పడాలన్నమాట బ్యాటర్, రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. దాని వరకు మనం పాలు వేసుకోవాలి. ఒక 1/4 కప్ పాలు వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అని పాలు పడతాయి. ఇంకా లాస్ట్లో 1 స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను. ఇది బేకింగ్ సోడాకి కేక్ బాగా రైజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. బేకింగ్ సోడా, నిమ్మరసం 2 కలిస్తే కేక్ చక్కగా పొంగుతుంది. తర్వాత ఇది కేక్ ప్యాన్, నేను దీన్ని ఆల్రెడీ నూనె రాసుకొని మైదా పిండితో డస్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు అందులో చూసారు రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటే ఇలా పడాలన్నమాట. సో ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కేక్ టిన్లోకి వేసుకొని కొంచెం ఒక 10 టైమ్స్ అలా ట్యాప్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనము ఓవెన్లో పెట్టేసుకోవచ్చు. దీని మీద నేను ఆల్రెడీ ఓవెన్ని 180 డిగ్రీస్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాను. అదే మీరు ఓవెన్ కాకుండా స్టవ్లో అయితే స్టవ్ను కూడా ఒక 10 నిమిషాల ముందర మందంగా ఉన్న గిన్నె, ఫ్లాట్గా ఉన్న గిన్నె 10 నిమిషాల ముందరే స్టవ్ మీద పెట్టుకోండి. ఇక్కడైతే నేను డెకరేషన్ కోసం నువ్వులు వేసుకుంటున్నాను, అలాగే కొన్ని టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే డ్రై నట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. ఇంకా పైన డెకరేషన్కి ఏం వేసుకుంటాం అనేది మీ ఇష్టం. కొబ్బరి ఏం లేకపోతే కొబ్బరి తురుము ఉంటుంది కదా, ఎండు కొబ్బరి పొడి, అది వేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఈ కేక్ బ్యాటర్ ఉన్న టిన్ని ఓవెన్లో పెట్టేసేసి 180 డిగ్రీస్ టెంపరేచర్లో 30 మినిట్స్ ఫస్ట్ బేక్ చేసుకుందాము. సో టైమర్ సెట్ చేసేసుకున్నాను, వెయిట్ చేద్దాము. సో చూసారా కేక్ రైజ్ అవుతుంది, పొంగుతుంది, ఎంత బాగా వస్తుందో. కేక్ టిన్లో బ్యాటర్ అందరికీ తెలిసిందే, 3/4 వరకే నింపుకోవాలి, ఫుల్గా నింపుకోకూడదు. ఎందుకంటే కేక్ ఇలా కొంచెం మనకి పొంగుతుంది కదా, మనం మరీ ఫుల్గా చేసేస్తే దానికి పొంగడానికి ప్లేస్ లేకపోతే కిందకి పొర్లిపోతుంది అనమాట. అందుకని
టేస్ట్ అయితే సూపర్ ఆసమ్గా ఉందండి. అసలు మనం చూసారా చక్కగా పై దాకా వచ్చింది కదా. టైమర్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు తీసి చూద్దాము మనకి కేక్ మొత్తం ఫుల్గా బేక్ అయిందా లేదా, ఇంకొంచెం ఎక్స్ట్రా ఏమన్నా పెట్టాలా అని. సో ఇప్పుడు కేక్ బయటికి తీసేసి టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ మనము ఇలా గుచ్చి చూసామంటే తెలిసిపోతుంది. ఇక్కడ చూసారా ఇంకా పిండి అంటుకుంటుంది కాబట్టి ఇంకొక 10 మినిట్స్ మనం బేక్ చేద్దాము. కేక్ కొంచెం పైన క్రాక్ వచ్చిందనే కానీ టేస్ట్ అయితే ఆసమ్గా ఉందండి. అసలు ఎంత బాగుందో కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది. కోర్స్ మనకు కొంచెం ఇంట్లో చేసుకుంటాం, మనము అంత ప్రొఫెషనల్స్ లాగా చేయము. కానీ ఏదైనా ఒక అకేషన్కి మనం కేక్ ప్రిపేర్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు, ఆ టేస్ట్ మనకి ఎంతో బాగుంటుంది. అలాగే మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా చేసుకుంటాము, ఫ్రెష్గా చేసుకుంటాము. ఇందులో మనము మైదా పిండి వేయలేదు, షుగర్ వేయలేదు. ఇంకా మనం హెల్తీగా చక్కగా గోధుమ పిండి బెల్లంతో చేసుకున్నాము. అలాగే బోల్డ్ అన్ని నట్స్ కూడా వేసుకున్నాము. ఇలా కొంచెం చల్లారిన తర్వాత అన్మోల్డ్ చేసుకొని కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం సత్యాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.